2024 యూపీఎస్సీ టాపర్ రెండు తెలుగు స్టేషన్ నుంచి సాయి శివాని గారు. సో కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే ఈ వీడియోలో చాలామంది స్టూడెంట్స్కి ఒక డౌట్, ఇంతకీ సాయి శివాని గారు యూపీఎస్సీ కోచింగ్ తీసుకున్నట్ట, సొంతంగా ప్రిపేర్ అయినట్ట? ఎందుకు అంటే సో చాలా వరకు తమ్ముళ్ళు చూసుకునే కోచింగ్ లేకుండా నేను యూపీఎస్సీ క్రాక్ చేశారు, కోచింగ్ లేకుండా నేను యూపీఎస్సీ క్రాక్ చేశారని సో చాలా తమ్ముళ్ళు చాలా వీడియోస్లో దీని గురించి డిస్కషన్ అనేది జరుగుతూ ఉంది. ఎట్ ద సేమ్ టైం చాలా మల్టిపుల్ ఇన్స్టిట్యూట్స్లో మాక్ ఇంటర్వ్యూస్ తీసుకున్నట్టు అండ్ షీ డైరెక్ట్లీ టోల్డ్ దట్ నేను ఈ ఇన్స్టిట్యూట్తో అసోసియేట్ అయ్యి ఉన్నాను, పర్సనల్ గైడెన్స్ తీసుకున్నాను అని మల్టిపుల్ నేమ్స్ కూడా చెప్పడం జరిగింది. అండ్ ఇక్కడ ఒకటే చాలా మంది ఏంటి అంటే సాయి శివాని గారు RGUKT ఒంగోలులో కంప్లీట్ చేశారు తన గ్రాడ్యుయేషన్. తర్వాత 2024 ఆల్ ఇండియా ర్యాంక్ 11 వచ్చింది, సెకండ్ అటెంప్ట్లో క్రాక్ చేశారు అండ్ ఆల్రెడీ గ్రూప్ 1 ర్యాంక్ కూడా క్రాక్ చేయడం జరిగింది అండ్ ఫస్ట్ అటెంప్ట్లో ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై అవ్వలేదు అని చెప్పారు. నేను ఓన్గా యూపీఎస్సీ ప్రిపేర్ అవుతాను, ఎందుకంటే నేను చాలా మంది ఇంటర్వ్యూ క్యాండిడేట్స్తో మాట్లాడాను, చాలా మంది యూపీఎస్సీ ర్యాంకర్స్తో మాట్లాడాను, యూపీఎస్సీ ఫ్యాకల్టీతో మాట్లాడాను. సో ఇలా మాట్లాడుతున్నప్పుడు కొంతమంది స్టూడెంట్స్ అరే సొంతంగా ప్రిపేర్ అయితే యూపీఎస్సీ, కొంతమంది ర్యాంకర్స్ యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేసి కొంతమంది స్వలాభం కోసం కొంతమంది స్వలాభం కోసం యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసేసి కోచింగ్ అంతా మాఫియా, సొంతంగా ప్రిపేర్ అయ్యి యూపీఎస్సీ క్రాక్ చేసేయచ్చు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ప్రతి ఒక్క యూపీఎస్సీ ర్యాంకర్ కూడా ఖచ్చితంగా ఏదో ఒక స్టేజ్లో, ప్రిలిమ్స్ స్టేజ్లోనో లేకపోతే ఆన్సర్ రైటింగ్ స్టేజ్లోనో లేకపోతే ఇంటర్వ్యూ స్టేజ్లోనో లేకపోతే ఎస్ఏ పరంగానో లేకపోతే సబ్జెక్ట్ పరంగానో మాక్ ఇంటర్వ్యూస్ పరంగానో ఖచ్చితంగా కోచింగ్ సెంటర్ల హెల్ప్ తీసుకొని ఉంటుంటారు. 100% ఇది వాస్తవం.